ఐనవిల్లి మండలం పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రవీణ్ పగడాల మృతి పట్ల మాకున్న అనుమానాలని నివృత్తి చేయాలని, సరైన ఆధారాలతో పోస్టుమార్టం విడుదల చేయాలని, ప్రవీణ్ పగడాల కుటుంబానికి న్యాయం చేయాలని క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ నాయకులు, విశ్వాసులు అధిక సంఖ్యలో రోడ్డు ఎక్కారు. పాస్టర్ ఎన్ పాల్ మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల కుటుంబానికి న్యాయం జరిపించాలని, ఇప్పటికే ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్ జరిగిన సంఘటనపై వివరణ తెలియజేయాలని హెచ్చరికలు చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. క్రైస్తవుల యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా అసత్య ప్రచారాలపై, క్రైస్తవ సంఘాలపై దాడులు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని, ప్రవీణ్ పగడాలను ఎవరైతే హతమార్చారో వారి పట్ల ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుని శిక్షించాలని కోరారు. ఐనవిల్లి మండల తహసీల్దార్కు, ఐనవిల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ శాస్త్రికు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో యెహోషువ, యేసు బాబ్జీ, యేసు పాదం, ఎండి ఆనంద్ కుమార్, రత్నరాజు, ప్రకాష్ రావు, అజిత్, తిమోతి, సల్మాన్ రాజ్, రాజ్ కుమార్, కె సల్మాన్ రాజ్, ఇసాకు, రాణి శ్రీరెడ్డి, మార్తా విజయరాజు, జోషి, విమల కుమారి, ఎస్తేర్ జ్యోతి, మేజస్ తొత్తరముడి, సర్పంచ్ సావిత్రి నరసింహమూర్తి తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తాను. ఈ రోజు లెటర్ పెట్టేసి కలెక్టరేట్ కి పంపిస్తాను. పి గన్నవరం నియోజకవర్గం ఐనవిల్లి మండలం పాస్టర్స్, క్రైస్తవ సంఘాలు, విశ్వాసులు వందల వేలాది మందిగా ఈ రోజు రోడ్డు ఎక్కడానికి కారణం దైవజనులు ప్రవీణ్ పగడాల గారి మృతిపై అనుమానాలు ఉన్నాయి. హత్య, యాక్సిడెంట్ అని తేల్చవలసింది చట్టం. పోలీస్ శాఖ ఇప్పటికీ చక్కగా చేస్తున్నా కానీ మీరు తలుచుకుంటే 24 గంటల్లో చేయగలరు. కొంత నీరు కాల్చినట్టుగా కనబడుతుంది. క్రైస్తత్వంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డాగ్ స్వాడ్ లేదు, అక్కడ కొన్ని పరిశోధనలు సరిగ్గా లేవని అనుమానాలు. ఈ మధ్యకాలం అందరికీ వందనాలు. చూస్తున్న వారందరికీ కూడా మనం ఒక పాస్టర్ గారిని చూస్తా ఉన్న ఒక గొప్ప దైవ సేవకుల్ని, ప్రగడాల ప్రవీణ్ గారిని అది యాక్సిడెంట్ గా జరిగిందని చెప్పేసి చాలా క్రియేట్ జరుగుతా ఉంది. 25వ తారీఖున జరిగితే దాన్ని క్రమేపీ వాళ్ళు చాలా ప్లాన్ చేస్తా ఉన్నారు. అది మీరు అందరూ కూడా అరికట్టాలి. చూస్తున్న ప్రతి ఒక్క రాజకీయవేత్త అందరూ కూడా క్రైస్తవుల మీద ఎటువంటి దాడి జరగకూడదని ఈ దినాన మేము ఐనవిల్లి మండలంలో పాస్టర్ ఫెలోషిప్లుగా మేమందరము కూడా కూడుకుని ఉన్నాము. క్రైస్తవుల మీద దాడిని అరికట్టాలని మా యొక్క ప్రార్థన. మేము సత్యాన్ని ప్రకటిస్తున్నాము, యథార్థాన్ని ప్రకటిస్తున్నాము. ఈ లోకంలో ఉన్న స్నేహాన్నంతా విడిచిపెట్టి దేవుని యొక్క జీవ మార్గంలోనికి నడిపిస్తున్నాం. ఇది మత మార్పిడి కాదు. నేను ఎక్కడికి వెళ్ళి మరీ చెప్తా ఉన్నాను, మళ్ళా చెప్తా ఉన్నాను. ఇది మత మార్పిడి కాదు, జీవ మార్గంలోనికి వెళ్తా ఉన్నాము, యథార్థతలకు నడిపిస్తా ఉన్నాము. పాపంలోంచి విడుదల కలగాలని, మేము పాప క్షమాపణ దేవుడు మాత్రమే ఇస్తాడని ఒక క్రీస్తుని అంగీకరణ జరిగింది. ఈ మాటలు మీరందరూ కూడా విని మాకు న్యాయం జరగాలి. వారి యొక్క కుటుంబానికి, ప్రగడాల ప్రవీణ్ గారి యొక్క కుటుంబానికి న్యాయం జరగాలి, క్రీస్తు కుటుంబానికి న్యాయం జరగాలి అనే మా యొక్క విన్నపము. క్రైస్తవులుగా ఐనవిల్లి మండలంలో మరి దైవజనుడు, గొప్ప దైవజనుడు, ప్రపంచంలో మరి సీనియర్ దైవజనుడు, ఇంటర్నేషనల్ పాస్టర్ గారు ప్రగాఢ ప్రవీణ్ గారు మరణంపై మేము చాలా దిగ్భ్రాంతిని మేము వెల్లడి చేస్తున్నాము. అది మరణం అంటున్నారు. ముమ్మాటి మరణము కాదు, అది మరణము కాదు, అది హత్య అని మేము తెలియజేస్తున్నాం, మీకు తెలియజేస్తున్నాం. అందుచేత చట్టపరంగా, న్యాయపరంగా పోలీసు యంత్రాంగాన్ని హెచ్చించి అధికారులు మనసు పెట్టి సీఎం మొదలుకొని మరి ప్రతి మంత్రి, ప్రతి నాయకులు కూడా స్పందించి క్రైస్తవులకు న్యాయం జరగాలని, ప్రవీణ్ పగడాల మృతి పట్ల న్యాయం చేయాలని ఐనవిల్లి మండలం క్రైస్తవ సేవకులు, క్రైస్తవ సంఘము ఖండితంగా మేము ఆజ్ఞాపిస్తున్నాం. ఐనవిల్లి మండల పాస్టర్ సేవకులందరం ఈరోజు ఐనవిల్లి అమరావతి ఎదురుగుండా ప్రియులారా పాస్టర్ ప్రవీణ్ పగడాల కోసం శాంతి నిరసన తెలియజేస్తున్నాం. ఎందుకనగా జరిగిన 25వ తారీఖుని ఆయన ప్రియులారా మరణించారు. అది యాక్సిడెంట్ అని కొంతమంది అధికారులు చెప్తున్నారు. ఆ ప్రియులారా అలాగే హత్య అని అలాగే కొంతమంది నాయకులు చెప్తున్నారు. ప్రియులారా క్రైస్తవుల ద్వారా ప్రియులారా ఎవరికి ఎటువంటి హాని లేదు. ప్రియులారా ఇప్పటి వరకు క్రైస్తవుల ద్వారా ఆ దేశంలో, ప్రపంచంలో మేలే జరిగింది. మీరు వాడుతున్న సెల్ ఫోన్ కానీ, కార్లు కానీ, మీరు అనుభవిస్తున్న ఏదైనా కూడా దేవుడు అనుగ్రహించిన జ్ఞానాన్ని బట్టి క్రైస్తవులే తయారు చేశారు. అది ఆలోచించుకుని క్రైస్తవంలో జరుగుతున్న ఈ దాడుల్ని అరికట్టాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఆ ప్రియులారా అధికారులు స్పందించాలి. రాజమండ్రిలో ఉన్న
ఎస్పీ గారి దగ్గర నుంచి అలాగే సీఎం గారు అలాగే ప్రియులరా ఉప ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరు స్పందించాలి. ఏ యొక్క ప్రియులరా ఏ జంతువుకైనా ఏ యొక్క దేనికైనా ప్రియుల కీడు జరిగితే పరిగెట్టుకుని వచ్చేసే నాయకులు ఈ రోజు ఒక ప్రాణం పోయిన ఒక ప్రియులరా సేవకుల కొరకు ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఇది మేము చాలా ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ప్రియులర క్రైస్తవుల ద్వారా ప్రియులర మేలే జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా మీరు అనుభవిస్తున్నవన్నీ క్రైస్తవుడు కనిపెట్టినవి అని మీరు గుర్తు తెచ్చుకొని ప్రియులరా ఈ రోజు ప్రియుల ప్రవీణ్ పగడాల కోసం ఇస్తున్నాను.